10 మంది వస్తే చాలా 100 మంది వస్తే చాలా 1000 మందిని పెడతా. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలి, ఒక 500 1000 మంది ఉంటే 5000 మందితో చేస్తా. ఓకే. అక్కడ పార్టీ మనల్ని గుర్తిస్తుంది. 10 రూపాయలు ఖర్చు అయినా ఇంకోటైనా తెగింపు ఉండాలి నాయకుల్లో. ఆ తెగింపు మనలో ఉంటుంది. ఆ తెగింపు దాకా తీసుకొస్తుంది. ఇంకా కూడా ఈ దేశంలో చాలా పెద్ద స్థాయికి పోతున్నాం. నేను నమ్ముకున్నటువంటి నా దైవ సమానులు ఉండారు. ఏ రకంగా నాకు రవిశంకర్ గురూజీ గారు చెప్పారో, నేను నమ్ముకున్న నాకు శ్రీమాన్ శ్రీ శ్రీనివాస రామానుజ నాకు దైవ సమానులు ఉండారు. వారు కూడా నన్ను నువ్వు బీజేపీలోనే ఉండని చెప్పి నాకు చెప్పడం జరిగింది. 6-7 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఆయనే నాకు పూర్తిగా ఈరోజు రేపు ఎల్లుండైనా నా భవిష్యత్తు శ్రీమాన్ శ్రీ శ్రీనివాస రామానుజే నాకు అదే రకంగా నాకు దైవ సమానుడైన ఆయన ఆశీస్సులతోనే మేము ఇంకా ఎదుగుతున్నాం, ఎదగబోతాము. నా కుటుంబ సభ్యులు కూడా, నా శ్రీమతి గారు కావచ్చు, నా కుటుంబం, నా పిల్లలు కావచ్చు, ఇంకా కూడా నా కుటుంబం, నా బంధువర్గం కూడా నేను ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు పూర్తిగా నాకు సపోర్ట్ ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ఇవన్నీ కూడా చిన్న విషయం కాదు. ముందులుగా బలపడాలంటే కుటుంబంలో ఉండాలి మనం. కుటుంబంలో మనకి బలం చేకూర్చిన రోజు నువ్వు ఎక్కడికైనా పోగలవు. చాలా అవసరం రాజకీయాలు. అట్లా నా కుటుంబంలో నా శ్రీమతి కావచ్చు, నా పిల్లలు కావచ్చు, అందరూ కూడా నాకు చేదోడు వాడుగా నాకు ఉండి నాకు నడిపిస్తున్నారు. ఓకే.